హలో ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ మంచి ట్రెండింగ్ ఫాల్ కనబడింది నిఫ్టీలో. అండ్ స్టార్టింగ్ మార్కెట్లో ఫ్లాట్గా ఓపెన్ అయినట్టు అయింది, కానీ ఇక్కడ మంచి స్మాల్ గ్యాప్ నుంచి నిఫ్టీ ఫాస్ట్గా రివర్సల్ కొట్టింది. సో నియర్లీ 24,230 దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ 24,300 వరకు వెళ్దామనే ట్రై చేసింది, కానీ స్ట్రాంగ్ మళ్ళీ ప్రెషర్ స్టార్ట్ అయింది అక్కడ నుంచి. సో మంచి రెడ్ క్యాండిల్ నుంచి ప్రెషర్ స్టార్ట్ అయింది. కంటిన్యూస్ ఈ స్టెప్ వైజ్ నుంచి మంచి ఫాల్ కనబడింది మనకి ఈరోజు నిఫ్టీలో. సో కంటిన్యూస్గా ఎలాంటి రివర్సల్ ఫేస్ రాకుండానే నిఫ్టీ మంచి సపోర్ట్స్ అన్నీ బ్రేక్ చేస్తూ రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా బిల్డప్ అవుతూ స్టార్టింగ్ మార్కెట్లో ఏం జరిగిందంటే 24,200 అండ్ 300 ఉంది కదా. సో ఈ లెవెల్స్ నుంచి మనకు కనబడింది మేజర్ రెసిస్టెన్స్ లెవెల్స్ స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వడం. సో ఈ స్ట్రాంగ్ లెవెల్స్ బిల్డ్ అవ్వడం స్టార్ట్ అవ్వడంతోనే సో నిఫ్టీ ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఒక మంచి సింగిల్ క్యాండిల్స్లో ఫాల్ కనబడింది. అండ్ ఈ సింగిల్ క్యాండిల్ ఫాల్లో 30 to 40 పాయింట్స్ ఈజీగా మనకి ఫాల్ కనబడుతుంది ఒక్కొక్క సింగిల్ క్యాండిల్లో. సో స్ట్రాంగ్ ఫాల్ ఇది, స్మూత్ ఫాల్ కూడా అనుకోవచ్చు, అండ్ కంటిన్యూస్ ఫాల్ ఇది. ఎలాంటి రివర్సల్స్ రాకుండానే నిఫ్టీ మంచి ఫాల్ కనబడింది ఈరోజు. ఒకవేళ రివర్సల్స్ కనబడితే అప్పుడు కూడా ఇంకా వోల్టాలిటీ ఉండే ఛాన్స్ ఉంటుంది, కానీ రివర్సల్ రాలేదు, అందుకే వోల్టాలిటీ కనబడలేదు. కానీ కొన్నిసార్లు రివర్సల్స్ కనబడ్డాయి మనకి. ఇక్కడ 24,080 ఇక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ అయ్యి నిఫ్టీ అక్కడ నుంచి మళ్ళీ రియాక్షన్ తీసుకొని మంచి ఫాల్ కనబడింది. అండ్ 24,000 బిలోకి వచ్చాక నిఫ్టీ కొంచెం స్ట్రగుల్ అయింది. సో సపోర్ట్ తీసుకోవాలా లేకుంటే రెసిస్టెన్స్ బ్రేక్ చేయాలా అని చెప్పేసి కొంచెం టైం తీసుకొని రియాక్షన్స్ తీసుకొని అప్పుడు మళ్ళీ ఫాల్ కంటిన్యూ అయింది. అండ్ 23,900 వరకు, అండ్ 23,900 కాకుండా బిలో కూడా వెళ్ళింది లాస్ట్ మూమెంట్లో నిఫ్టీ. సో ఈ లాస్ట్ మూమెంట్లోనే కొంచెం ఇంకా స్ట్రగుల్ అయింది, కొంతమందిని ట్రాప్ చేసింది ఇక్కడ. సో ఇక్కడ సింగిల్ క్యాండిల్ బిఫోర్ 3 PM ఎగ్జాక్ట్లీ 2:30 టైంలో అనుకుంటా, 2:30లో నిఫ్టీ రివర్సల్ తీసింది, ఒక 70 పాయింట్స్ రివర్సల్ క్యాండిల్ ఇది. సో ఈ 70 పాయింట్స్ రివర్సల్ తర్వాత ఫాస్ట్గా ట్రాప్ చేసి మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ కనబడింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూస్గా ట్రాప్ చేసి నిఫ్టీ నియర్లీ 23,480 వరకు 840. సో నిఫ్టీ 23,840 వరకు నిఫ్టీ మంచి ఫాల్ కనబడింది. సో ఇది కూడా ఒక చిన్న ట్రాప్ లాంటిదే, కానీ అంత అన్ఎక్స్పెక్టెడ్గా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ. సో ఎలాంటి న్యూస్ వస్తుందని కూడా చెప్పలేం. అండ్ మేజర్ అన్ని ఇండెక్సెస్లో మంచి ఫాల్ కనబడింది. సో నిఫ్టీ ఫార్మా ఒక్కటే కొంచెం పాజిటివ్గా ఎండ్ అయింది. సో మనకి ఇక్కడ కనబడుతుంది కదా. సో గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి మంచి స్ట్రాంగ్ రివర్సల్ తీసుకున్నా, కానీ అండ్ ఎట్ ద లాస్ట్ మూమెంట్ వరకు ఈ నిఫ్టీ ఫార్మాలో కూడా సెల్లింగ్ ప్రెషర్ కనబడింది. అండ్ యాస్టీస్ మిగతా ఇండెక్స్లో నిఫ్టీ 80లో కూడా ఈరోజు ఫాల్ కనబడింది. సో ప్రీవియస్ డేస్లో ఇంత మంచి ఫాల్ కనబడినా నిఫ్టీ 80లో రివర్సల్ కనబడింది, కానీ ఈరోజు మాత్రం కంటిన్యూస్గా ఫాలే కనబడింది అన్ని ఇండెక్సెస్లో. సో నిఫ్టీలో కూడా 614 పాయింట్స్ ఫాల్ అది. దీనికి ఇంకా నెక్స్ట్ స్టెప్ అంటూ ఉంటే 23,800 బిలో బ్రేక్ డౌన్ తీసుకుంటే మనకి ఇంకా ఫర్దర్గా ఫాల్ కనబడే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఫాల్ ఎక్కడి వరకు ఉంటుందని ఏం చెప్పలేం మనం. ప్రజెంట్ మాత్రం నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసిన అది ఒక మంచి ట్రెండ్ లైన్ రిజెక్షన్ నుంచి సో నిఫ్టీ 23,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుందని చెప్పాను. సో 23,000 ఫాల్ ఎందుకంటే మెయిన్లీ ఇక్కడ ఒక సపోర్ట్ అనేది కొంచెం స్ట్రాంగ్గా బిల్డ్ అయి ఉంది ప్రీవియస్ క్యాండిలిస్టిక్ ప్యాటర్న్స్ నుంచి. సో 23,800 నుంచి నిఫ్టీ సపోర్ట్ తీసుకుంటే పర్లేదు, కానీ బ్రేక్ డౌన్ తీసుకుంటే మాత్రం ఈజీగా మనకి లెవెల్స్ అన్నీ కంటిన్యూస్గా ఫాల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి, ఆర్ బిగ్ ఫాల్ కనబడే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ కమింగ్ సెషన్స్ ఇంకో 2 సెషన్స్ ఉన్నాయి ఈ వీక్లో. సో ఈ కమింగ్ 2 సెషన్స్లో నిఫ్టీ గ్యాప్ డౌన్ తీసుకున్నా కానీ కొంచెం వోల్టాలిటీ చూపించవచ్చు, కానీ ఫర్దర్గా ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇది ఒక మెయిన్ క్రూషియల్ సపోర్ట్ లెవెల్ ఇది కనుక ఒకవేళ బ్రేక్ డౌన్ ఆర్ రేపు గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా అని సో నిఫ్టీ కొంచెం స్ట్రెస్ అనేది ఇంకా స్టార్ట్ అవుతుంది. సో ఫియర్ ఇండెక్స్ రైజ్ అవుతుంది, విక్స్ ఇంకా షూటప్ అయ్యి సో ఇంకా ఫాల్ కనబడే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో లాస్ట్ మనకి 23,000 ఇక్కడ కనబడుతుంది కదా. సో లాస్ట్ సపోర్ట్ మనకి ఇది 23,000. సో ఈ 23,000 నుంచి రివర్సల్ తీసుకుంటే ప్రాబ్లం ఉండదు. ఈ 23,000 లెవెల్ కూడా బ్రేక్ డౌన్ తీసుకుంటే మనకి నెక్స్ట్ లెవెల్ అనేది ఇంకా 21,500 వరకు కూడా చూసుకోవచ్చు. ఫర్దర్గా మాత్రం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో
నిఫ్టీ ఒకవేళ బ్రేక్ డౌన్ తీసుకుంటే ఆర్ రేపు గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా, ఈ ప్రజెంట్ కమింగ్ సెషన్స్లో 2 సెషన్స్లో గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా నిఫ్టీ నియర్లీ 23,000 వరకు టచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈజీగా. ఎందుకంటే ఇది ఒక ఫ్రీ ఫాల్ లాగా. సో నేను ప్రీవియస్ సెషన్స్లో డిస్కస్ చేసినట్టు ఇక్కడ మంచి ట్రెండ్ లైన్ రియాక్షన్ జరుగుతుందని చెప్పేసి ఒక చార్ట్ ప్యాటర్న్ కూడా పెట్టాను. సో ఇది ఒక ఫ్రీ ఫాల్ ఇది. ఎందుకంటే నిఫ్టీ ప్రీవియస్ సెషన్స్ నుంచి మంచి రైజింగ్ ఫాల్ మీదనే ఉంది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చిన్న పాజిటివ్ న్యూస్ వల్లే నిఫ్టీ కొంచెం స్మాల్ రివర్సల్స్ కనబడ్డాయి. 300 to 400 పాయింట్స్ అనేవి ఇప్పుడు చాలా సింపుల్ థింగ్ అయిపోయింది నిఫ్టీకి. సో న్యూ నార్మల్ లాగా అయిపోయింది. సో క్రాష్ అనేది స్టార్ట్ అవుతే ఇంకా చాలా క్రాష్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. రివర్సల్ ఒకవేళ స్టార్ట్ అవుతే మాత్రం పాజిటివ్ సెంటిమెంట్స్ బిల్డప్ అయ్యి వారు కనుక ఎండ్ అయ్యే సిచ్యువేషన్ అది కంప్లీట్గా వస్తే మాత్రం నిఫ్టీ రివర్సల్ తీసుకోవడానికి ఈజీగా ఒక 1000 పాయింట్స్ టు 800 పాయింట్స్ టు 1000 పాయింట్స్ ఈజీగా వన్ డే ర్యాలీ తీస్తుంది. లేకుంటే 500 గ్యాప్ అప్ తీసుకొని ఇంకొక 600-700 పాయింట్స్ కూడా నిఫ్టీ ర్యాలీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇలా సింపుల్గా 200 పాయింట్స్ ఒకరోజు, 300 పాయింట్స్ ఇంకో రోజు రికవరీ అనేది కనబడదు. ఖచ్చితంగా నిఫ్టీ రికవరీ స్టార్ట్ అవుతే మాత్రం పాజిటివ్ సెంటిమెంట్ స్ట్రాంగ్గా బిల్డ్ అవుతే వార్ అనే సిచ్యువేషన్ నుంచి బయటపడితే ఖచ్చితంగా గ్లోబల్ మార్కెట్స్ స్ట్రాంగ్గా పాజిటివ్ రియాక్షన్ చూపిస్తాయి. మన మార్కెట్ కూడా ఖచ్చితంగా పాజిటివ్ రియాక్షన్ అనేది సింపుల్గా చూపించదు. ఇలా 300 పాయింట్స్ 400 పాయింట్స్ ఒకరోజు కంప్లీట్ రివర్సల్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మంచి పాజిటివ్నెస్ కనబడుతుంది, స్ట్రాంగ్ రివర్సల్ కనబడుతుంది. ఆర్ఎల్స్ ఈ వార్ కనుక ఏదైనా బ్రేక్ డౌన్ తీసుకుంటే ఫస్ట్ గ్యాప్ డౌన్, సో మేజర్ గ్యాప్ డౌన్ తీసుకొని అక్కడ నుంచి రివర్సల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అయితే 23,000 బిలో వెళ్ళి సో ఏ లెవెల్ నుంచి అయినా నిఫ్టీ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. 20,000 21,000 ఈ లెవెల్ నుంచి అయినా సో నిఫ్టీ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి స్ట్రాంగ్ రివర్సల్ తీసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అది ఫర్దర్ కమింగ్ డేస్లో మనం చూసుకోవచ్చు. ప్రజెంట్ మాత్రం మంచి ఫ్రీ ఫాలే కనబడుతుంది. ఇంకా సో ఇది ఒక మేజర్ ట్రెండ్ లైన్ నుంచి నిఫ్టీ రియాక్షన్స్ తీసుకొని ఫాల్ కనబడుతుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే కాల్ని కోల్డ్ చేసి ప్రతిరోజు రివర్సల్ అని చెప్పేసి కోల్డ్ చేసి ఉంటే సో అది ఒక డేంజర్ థింగ్. అది ఈ క్యాపిటల్ కూడా వైప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఇంత వోల్టాలిటీలో చాలా సీరియస్గా గ్యాప్ డౌన్స్ కానీ గ్యాప్ అప్స్ కానీ చాలా సీరియస్గా ఉంటాయి. గ్యాప్ అప్ వచ్చినా కానీ మీరు ఎక్సిట్ అవ్వచ్చు ఈజీగా. ఎందుకంటే గ్యాప్ అప్లో మీకు మళ్ళీ ఈ ప్రెషర్లో మళ్ళీ రివర్సల్ ఈజీగా అవుతుంది. ఎందుకంటే ఇది వార్ సిచ్యువేషన్ కాబట్టి ఒకవేళ కాల్ తీసుకున్నా కానీ గ్యాప్ అప్ అవుతే ఈజీగా ఎక్సిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అదే గ్యాప్ డౌన్ తీసుకుంటే మాత్రం ఎక్సిట్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ. సో కాల్ ప్రీమియమ్స్ ఏమున్నా కానీ సో అవి రైజ్ అవుతుంటాయి చిన్నగా. ఎందుకంటే ఇప్పుడున్న ఫాల్కి విక్స్ అనేది షూటప్ అవుతుంది కాబట్టి ప్రీమియమ్స్ అన్నీ రైజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు మాత్రం ప్రజెంట్ కంటిన్యూస్ ఫాల్ కనబడే ఛాన్స్ ఉన్నది. నెగిటివ్ న్యూస్ అనేది ఇంకా హోల్డ్లో ఉంది కాబట్టి సో ఇది కనుక నిజమైతే 23,000 వరకు చూసుకోవచ్చు. ఫర్దర్గా ఇంకా ఫాల్ జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ప్రజెంట్ ఎలాంటి రివర్సల్స్ రికవరీకి ప్లాన్ చేయొద్దు. సో ఇన్వెస్టర్స్ అయినా ఇంకా మంచి ఆపర్చునిటీస్ దొరికే డే ఉంది కమింగ్ డేస్లో. ఒక బిగ్ డిస్ట్రక్షన్ క్యాండిల్ కనబడుతుంది మనకి. సో దానికోసం వెయిట్ చేస్తూ మనం కేర్ఫుల్గా క్యాపిటల్ సేవ్ చేసుకోవడం బెటర్ ఇలాంటి వోల్టాలిటీ డేస్లో. స్ట్రాంగ్ వోల్టాలిటీ అంతా. సో టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైతే కొత్త వారు ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే మన వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది. సో ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ప్రతి డేటా అండ్ ప్రతి ఇన్ఫర్మేషన్ అక్కడే పోస్ట్ చేస్తూ ఉంటా. అండ్ మన ట్రేడ్ ప్లాన్స్ కూడా అక్కడనే పోస్ట్ చేస్తా. మీకు ఈజీగా డైలీ మార్కెట్ అనాలిసిస్ కూడా అక్కడే చూసుకోవచ్చు. అండ్ డైలీ లైవ్ స్ట్రీమ్ కూడా ఉంటుంది. మీకు చాట్ అనాలిసిస్ ఈజీగా ఉండాలంటే మన లైవ్ స్ట్రీమ్ కూడా జాయిన్ అవ్వచ్చు. అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షనెట్స్ తెలుగు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.